ఏం జరిగిందిరా? ఆ అమెరికా పాప వాళ్ళమ్మ అంత కోపంగా వెళ్తున్నారు, పైగా ఇండియా నుంచి వెళ్ళిపోతానంటున్నారు. సూర్య, వింటున్నావట్రా? వాళ్ళు అమెరికా వెళ్ళిపోతారట. నా ప్రాణాలు నిలవాలంటే నేను చెప్పిన మాట విను. కాదని నువ్వేం చేసినా గుండె ఆగిపోతుందిరా. ఏంటి సూర్య ఇది? ఇంత చెప్పినా మళ్ళీ మొదటికే వస్తే ఎలాగా? నీ కన్నతల్లి ఊపిరి తీసుకోకుండా నువ్వు ఉసురు తీసుకోవాలనుకుంటున్నావా? వాళ్ళ సంగతి సరేరా, ఓసారి మీ అమ్మని చూడు. చావుతో పోరాడుతున్న నీ కన్న తల్లిని చూడు. నిన్ను కనడానికి తను ఎంత కష్టపడి ఉంటుంది. నీకు జన్మనిచ్చిన తల్లికి నువ్వు చావునిస్తావంట్రా? తన మనసు ఇంకా బాధపడితే మనకి తను మిగలదురా. వీడి బుర్రకి ఇంకా ఎక్కలేదు. నేను బతుకుంటాడు నీకు ఇష్టం లేదుగా, అందుకే చచ్చిపోతాను. నేను పోయిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో. అవే మాటలు జయంతి, వాడిని కన్న కొడుకు. మీరు మాట్లాడకండి. నాకు మీరు కష్టం పరిస్తే నువ్వు ఆవేశపడకమ్మా. వాడు కరువు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు కలిసి నా చావు కోరుకుంటున్నారు. చిరుమావి గారు, మన వాళ్ళందరికీ ఫోన్లు చేయండి. ఏం మాటలమ్మా? వచ్చి నన్ను చివరి చూపు చూసుకుంటారు. నేను కూడా దేవుడికి పూజ చేసి వచ్చే జన్మలో అయినా నా మాట విన కొడుకు భర్త కావాలని కోరుకుంటాను. అమ్మా అలా మాట్లాడతావేంటమ్మా? అలాగే తులసి నీళ్లు కూడా తెప్పించండి. పోయే ముందు అవి గొంతులో పోసుకుంటే చేసిన కర్మ పోయి పుణ్యలోకాలు మంచి జన్మలు వస్తాయట. జయంతి ప్లీజ్. అమ్మా ఏంటమ్మా? వద్దు, నాకేం జరిగితే మీకెందుకు? నన్ను తాగద్దు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయ్యో అమ్మ, ఏంటిది? అమ్మా ఎందుకమ్మా మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నావు? మేమేం తప్పు చేసాం? చేసిందంతా చేసి ఇంకేం తప్పు చేశానంటావేంట్రా? ఒక పక్క మహాతల్లి నాకు ప్రాణభిక్ష పెట్టండి రా అంటే మీరేం పట్టించుకోరేంట్రా? నీకు మీ నాన్నకి అసలు చెవ గుట్టినట్టే లేదు. సినిమా చూసినట్టు చోద్యం చూస్తున్నారు. మీరు ఆజ్యం పోయికండి. అమ్మ పరిస్థితి తెలిసి కూడా ఎందుకు ఇక్కడ అరుస్తున్నారు? మీ అమ్మ పరిస్థితి తెలియాల్సింది నాకు కాదురా, మీకు. అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసి తన ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా బతికిస్తారో బతికించండి. అమ్మ ఆరోగ్యం బాగలేదు కదా, ఈ పరిస్థితిలో నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. నాకు కరెక్టేరా. అమ్మా నువ్వు ఇలా మొండిగా ఉంటే ఎలా అమ్మా? నా మాట వినమ్మా. అమ్మా జయంతి గారు, ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తుంటే మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఉన్నాయనుకుంటా. సో నేను మా బేబీ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సారీ జయంతి, నీ హెల్త్ జాగ్రత్త. అమ్మా అమ్మా జయంతి. రత్నమాల గారు, ఒక క్షణం ఆగండి. రే రే, ఈ చివరి క్షణాల్లోనైనా నాకు మాట ఇవ్వరా? సామాన్యుని పెళ్లి చేసుకుంటానని, తన్ని బాగా చూసుకుంటానని మాట ఇవ్వరా? ఏంట్రా నీ కన్న తల్లి చివరి కోరిక అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉరుకు పలుకు లేకుండా ఉన్నావేంట్రా? తన మాట వింటానని మాట ఇవ్వరా? నాకు మాట ఇవ్వరా? ఈ అమ్మకి మాట ఇవ్వరా? ఆలోచిస్తావేంట్రా? ఇవ్వు. వాడని వద్దని చెప్పండి. ఇక్కడే ఉంటానికి ఒక రూమ్ చూపించండి. అంటే మీ అమ్మకు మాట ఇచ్చేసినట్టేగా? అమ్మా ఇచ్చేసాడు, మాట ఇచ్చేసాడు. అమ్మ జయంతి, నీ ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా. అమ్మా నువ్వు పడుకోమ్మా. నీకు మాటిస్తున్నాను, నువ్వు నాకు ముఖ్యం. నీ హెల్త్ ముఖ్యం. నువ్వేం టెన్షన్ పడకు, పడుకో. నువ్వు మాట ఇచ్చాక ఇంకెందుకు టెన్షన్ పడుతుందిరా? ఎవరికి మాటిచ్చాడండి? మా బేబీని ఎన్ని మాటలన్నాడు, ఎంత అవమానించాడు. ఇవన్నీ పడి మేమింకా ఇక్కడ ఎందుకు కొట్టాలి? మాకేం అవసరం? ఈ మాటలు వింటే మా బేబీ ఇంకా బాధపడుతుందని తనని బయటే ఉండమన్నాను. రే, వాళ్ళని ఇక్కడే ఉండనిస్తానని మాట ఇవ్వరా? మాట ఇవ్వరా? అమ్మా అమ్మా నీకు మాటిస్తున్నాను.
వాళ్ళు ఇక్కడే ఉంటారు. నువ్వు ఆవేశపడకు. చూడండి, మా మదర్ కండిషన్ బాగాలేదు. ఫర్ మై మదర్ సేక్ మీరు ఈ ఇంట్లోనే ఉండండి. ఎలా ఉంటాము? మాకొక స్టేటస్ పరపతి ఉంది. ఇప్పుడు ఆ సారీలో అవి ఎందుకండి? మా సూర్య ఆల్రెడీ ఓ మెట్టు దిగొచ్చాడు కదా. పోనీ మా సూర్య చేత మీ అమెరికా పాపకి సారీ చెప్పించమంటారా? చెప్పరా సూర్య, సారీ చెప్పరా. రే రే నాన్న, నా కోసం చెప్పరా. రే అమ్మ కోసం చెప్పరా. రే సూర్య చెప్పరా. అమ్మా చెప్తానమ్మా, చెప్తాను. అమ్మ ఎలాగో అడుగుతుంది కదా, సారీ చెప్పరా. అమ్మ కోసమైనా సారీ చెప్పు. అమ్మా నువ్వు పడుకో, నువ్వు కూల్గా ఉండి, నేను చెప్తాను సార్. ఐఎమ్ సారీ, మీరు ఇక్కడే ఉండండి. నువ్విలా బతిమాలుతుంటే మేమిలా కాదంటావు సూర్య. ఉంటావు. నేను వెళ్ళి బేబీతో మాట్లాడొస్తాను. ఆ అమ్మ జయంతి సారీ చెప్పేశాడు, ఇక్కడే ఉండమన్నాడు. మాట్లాడటం కాదు, మీరు ఒప్పించాలి కూడా. నా బేబీ నా మాట ఎప్పుడు కాదందు. మిస్టర్ శ్రేయభిలాష్ గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే అమ్మా, సూర్య చెప్పేశాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయింది. వీళ్ళ మధ్య సెటిల్మెంట్ ఇలాగే కంటిన్యూ అయితే మనం లైఫ్లో పర్మనెంట్గా సెటిల్ అవడం ఖాయం. సామాన్య తల్లి గారు, మీరు అమెరికా పాప లోపలికి వెళ్ళి హాయిగా ఏసీ వేసుకొని కమ్మగా నిద్రపోని చెప్తాను. మామ్, లగేజ్? మిస్టర్ శ్రేయోభిలాష్ ఉన్నాడు కదా, తనెళ్ళి తీసుకొస్తాడు మన లగేజ్. అమెరికా పాప వచ్చేటప్పుడు, అదే అమెరికా నుంచి వచ్చేటప్పుడు అమ్మని తెచ్చుకున్నావు కదా, అలాగే ఓ పనుని కూడా తెచ్చుకుని ఉంటే ఈ గాడిద బరువు అంతా మోయటానికి పనికొచ్చిండేవాడు కదా. మీరుండగా వాడికెందుకు ఫ్లైట్ టికెట్ దండగా? యూ ప్లే గేమ్స్, యూ టెల్ జోక్స్. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటమ్మా స్కాము, మళ్ళీ వచ్చావు? ఈ ఇంట్లో నుంచి గెంటేసిన నీకు సిగ్గు రాలేదా? తనింటికి తను రావడానికి తనెందుకు సిగ్గుపడాలి? ఈ ఇంటి ఆడపిల్లని గెంటేసినందుకు మీరు సిగ్గుపడాలి. ఏంట్రా ఆ స్కామ్ తరపున వకాల్తా పుచ్చుకున్నావా? తనకేమన్నా వకీలువా నువ్వు? ఫ్రెండ్ని. ఫ్రెండ్ అంట సామాన్య తల్లి గారు. ఈ తెలివి తక్కువ తీసుకొని ఎలా వచ్చావు నువ్వు? ఇంతకు ముందంటే ఈ సామాన్య పేరు పెట్టుకుని స్కామ్ చేద్దామని వచ్చావు. మరిప్పుడు ఏ పేరుతో వచ్చావు, ఇంకేం చేద్దామని వచ్చావు? తనకు వేరే ఎవరో పేరు పెట్టుకొని రావాల్సినంత కర్మ పట్టలేదు. తన పేరు సమంత వజ్రపాటి. అబ్బో, పెద్ద గానాపాటి. మరి అసలు వజ్రపాటి ఇంటి పేరు పెట్టుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. అసలు ఆ మాటకొస్తే నీకు ఈ ఇంటికి రిలేషనే లేదు. ఇక నుంచి ఇంట్లో నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు, అసలు ప్లేసే లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సామాన్య తిరిగారు బాగానా? తను వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. రేయ్, అది చెప్పడానికి నీ వయస్సు చాలదురా కుర్ర కుంక. దాన్ని బయటికి పంపించడానికి నా వయస్సు, పెద్దరికం రెండూ సరిపోతాయి.
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకపోతే నన్ను మెడపట్టి గెంటే బాబాయ్ ఇప్పుడేం జరిగింది? రేయ్, నువ్వు నన్ను కొట్టావు కదూ? అమ్మో 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 అమ్మో! ఈ ఇంటికి వయసులో చిన్నోడు, ఈ ఇంటికి ఈ ఏకైక మగదిక్కుని వజ్రపాటి రంగారావు గారు తమ్ముణ్ణి నా చెంప పగలగొట్టాడు రా నాయనో! ఈ మోసగత్తిని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావురా అని అడిగినందుకు నా చెంపలే పగలగొట్టాడే అమ్మో! ఇంకా ఇక్కడే ఉన్నావా? పోవే బయటికి. అసలు ఇదంతా నీ వల్లే. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే వీడు ఇంకా నన్ను ఏం చేస్తాడు? ఆల్రెడీ నీ వల్ల నా చిన్న కోళ్ళ మంచం ఎక్కేసింది. నన్ను కూడా శంకరగిరి మాన్యాలు పట్టించాలనే నీ ఎత్తు. వెళ్ళవే రాక్షసి, వెళ్ళు. వామ్మో వామ్మో, ఈ ఇంటికి ఏదో సరిపట్టిందిరా దేవుడు. చిన్నప్పుడు మా అమ్మా నాన్నే కొట్టలేదు, ఇప్పుడు ఈ చిన్నోడు నన్ను పట్టుకుని కొట్టాడు. ఎవరో పోయినట్టు నట్టింట్లో ఏమిటా అరుపులు? అమ్మా సూర్య, అమ్మా బయట ఏదో గొడవలా ఉంది, నేను ఇప్పుడు చూస్తాను. వద్దురా, నా పక్కనే ఉండు. ఓ బ్రద్దట్లేదురా, నా పక్కనే ఉండు. అమ్మా నానా నానా సూర్య ఏమైంది? అమ్మకు మళ్ళీ ఇప్పుడు స్ట్రోక్ వచ్చినట్టుంది. డాక్టర్ ఫోన్ చేయి. అలాగే. సూర్య, అమ్మా ఏమవుదమ్మా? అమ్మా అమ్మా అమ్మ నువ్వు ఆవేశపడు. అమ్మా నీకేం కాదు. నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. అమ్మా అరుపులు కాదు వదిన గారు, ఆక్రందనలు. ఈ ఆక్రందనలు ఏమని చెప్పమంటారు? ఈ ఇంట్లో చిన్నపిల్లలు పెద్దరికాన్ని పాతరేసి పాతి పెడుతున్నారు, గుండెపోటు తెప్పిస్తున్నారు, చెంపలు పగల కొడుతున్నారు. ఇందాక ఈ ఇంటి చిన్న కోళ్ళకి జరిగింది, ఇప్పుడు నాకు జరిగింది. రేపు మీకేం జరుగుతుందో? ఏం జరిగింది చంద్ర? ఏం లేదత్తా, పాపం మన శామ్ని చిన్న మామయ్య మెడ పట్టుకుని బయటకు గెంటేస్తుంటే నా కొడుకు చంద్ర అడ్డుకున్నాడు. ఆ మాత్రం దానికే చెవికొసిన మేకలా అరుస్తున్నాడు. చిన్న విషయాన్ని గోరంత చేసి రాద్ధాంతం చేస్తున్నాడు. అంతే అత్తా, అంతకు మించి ఏమీ లేదు. ఇది చిన్న విషయమా? అమ్మో అమ్మో, చూసారా వదిన గారు? ఇంతకు ముందు ఈ తల్లి కొడుకులు నా ముందు నోరే ఎత్తేవాళ్ళు కాదు, కట్టేసిన రేడియోలాగా కామ్గా ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడేమో వీడు కొట్టడం, వీడు కొట్టిందని ఆవిడేమో సమర్థించడం. ఈ ఇంట్లోకి శనిదేవత ఎంటర్ అయింది, అందరినీ చెడుగుడాడేసుకుంటుంది. ఎరా చంద్ర, నిజంగానే కొట్టావా? నా చెంప మీద రవివర్మ పెయింటింగ్ వేసినట్టు చెంప దెబ్బలు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా కొట్టావా అని వాడిని అడుగుతారేంటండి? కావాలంటే ఇదిగో ఈ అమెరికా పాపని వాళ్ళ అమ్మని అడగండి. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఈ జిత్తుల మారినక్క ఈ నక్కల్ని తెచ్చుకున్నట్టుంది. అంత తోడు దొంగలే. అసలు ఏం జరుగుతోంది ఇంట్లో? ఏం జరగకూడదో అవే జరుగుతున్నాయి వదిన గారు. ఈ మహాతల్లి నోరు తెరిస్తే అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. ఈ మహాతల్లి కన్న తల్లి ఈ ఇంటి పరువు తీసుకుపోయింది, ఇది మన ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చింది. చిన్న మామయ్య, అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలైన ఆడపిల్లని అనవసరంగా ఆడిపోసుకోకండి. ఇది అమాయకురాలా? అమెరికాలో అమాయకులు పుట్టారని తెలిస్తే
ఒబామా కూడా అవమానంగా ఫీల్ అవుతాడు. బాబు నాన్న చంద్ర, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రాజా సత్యహరిశ్చంద్రలాగా కొన్ని నిజాలు చెప్పు నాయనా. ఈ టక్కులాడి నువ్వంటే ఇష్టమని నిన్ను ఆడించిందా లేదా? నిన్ను పిచ్చి కుక్కలాగా తన వెంట తిప్పుకుందా లేదా? చెప్పు. నాకు తెలియదనుకుంటున్నావా? అందరి ముందు నిజం చెప్పు. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండొచ్చు మామయ్య. ఆహా, వీడి ప్రేమాయణమే కాదమ్మా, నీ బాగోతం కూడా బయట పెడతాను విను. ఈ ఒగలాన్ని నువ్వు కోడల్ని చేసుకోవాలని వెంపర్లాడలేదు. నిజం చెప్పు. ఈ ఇంట్లో బయట ఏం జరుగుతుందో నాకు మొత్తం తెలుసు. దీని లవర్ అవ్వాలని వీడు కుక్కలా ఎంటపడ్డాడు. దీన్ని కోడల్ని చేసుకోవాలని నువ్వేమో అవకాశం కోసం నక్కలా ఎదురు చూసావు. ఇదేమో మీ ఇద్దరిని శాంతం వాడేసుకుని సూర్యాని తెలివిగా లైన్లో పెట్టి లగ్న పత్రిక దాకా తీసుకొచ్చింది. ఈ అమెరికా పాపం వల్ల దీని పాపము బండారము మొత్తం బట్టబయలైంది. హ, ఇది వదిన గారు, ప్రమాణ పూర్తిగా జరిగింది ఇది. పెద్దరిక ఉందని నోటికెంతొస్తే అంత వాగడం మంచిది కాదని చెప్పండి అత్త. లేదంటే ఇందాక నా కొడుకు చేసిన పని ఇప్పుడు నేను చేయాల్సి వస్తుంది. ఏమ్మా, నువ్వు కూడా కొడతావా? కొట్టు. ఆ కులం చెడిన దానికోసం, వంశ నాశనానికి పాల్పడ్డ ఆ కళంకితురాల కోసం ఈ ఇంటి మనిషినే కొడతావా? కొట్టమ్మా, కొట్టు. ఆపండి 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 ఆపండి. ఎలాంటి ఇంట్లో ఎలాంటి మాటలు వినబడుతున్నాయి? అనడానికి మీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు అవమానంగా ఉంది. నిజాలే కదా వదిన గారు నేను అంటుంది. హరి, ఇంట్లో ఏం జరిగినా సరే ఒక ఆడపిల్ల గురించి ఈ రకంగా అవమానకరంగా మాట్లాడకూడదు. అది కాదు వదిన గారు, అసహ్యమైన దాని గురించి అందంగా ఎలా మాట్లాడతాం చెప్పండి. ఇంకా ఆపుతావా? ఒక ఆడపిల్ల గురించి 4 గోడల మధ్య నానా రకాలుగా మాట్లాడారు. ఇది బయటకు పొక్కి బయటున్న సమాజం కూడా తన గురించి చెడుగా మాట్లాడటం మొదలు పెడితే అది మన కుటుంబ గౌరవాన్ని, పరువు మర్యాదల్ని ఎలా నాశనం చేస్తుందో నీకు తెలుసు, మనందరికీ తెలుసు. తప్పు జరగకుండొచ్చయ్యా, కానీ ఆ తప్పు గురించి మరింత తప్పుగా మాట జారకూడదు మనం. అది ఈ ఇంటికి, ఇంట్లో ఎవరికీ కూడా మంచిది కాదు. ఇంక మీరు ఈ గొడవలు మానేసి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. డాక్టర్ గారు, మళ్ళీ మీరు వచ్చారేంటి? ఇక్కడ ఎవరికి గుండెపోట్లు రాలేదే? నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి రమ్మన్నారు. ఆ, మా నాగేడు రమ్మన్నాడా? ఆ, అంటే నా చిన్న కోళ్ళకి ఏమైందో ఏంటో. రండి రండి రండి, తొందరగా రండి, తొందరగా రండి. నువ్వు లోపలికి పద శ్యామ్. ఆగు ఆగు ఆగు. So, devil is back, huh? How dare you come back, devil? మళ్ళీ ఏ ఫేస్ పెట్టుకున్నట్రయ్యో? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఇన్ని మాటలు పడి కూడా నీ బాడీలో బ్లడ్ బాయిల్ అవ్వలేదా? సిగ్గులేదా నీకు? నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, వేరే ఏ ఆడపిల్ల అయినా ఈ పాటికి సూసైడ్ చేసుకునేది. పెద్దావిడ సపోర్ట్ గా మాట్లాడిందని ఈ ఇంట్లో నీ అడ్రస్ పర్మనెంట్ అని ఫిక్స్ అయిపోయావా? నీ ఫోటోకి దండ పడుద్ది.
నీకు డెడ్ ఎండ్ వచ్చేసింది. గో బ్యాక్ టు యువర్ హోమ్ బేబీ, లేదంటే డెడ్ బాడీ అవుతావు.